తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకి మంచి శుభవార్త. ఏనగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పాత డిఎస్సిని రద్దు చేసి కొత్త డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగిందండి. మనకు గతసారి నిర్వహించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో చూసినట్టయితే 5,800 పోస్టులకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం అదనంగా 6,000 పోస్టులను అదనంగా కలిపి మెగా డిఎస్సిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. మరి డిఎస్సి నోటిఫికేషన్ చూసినట్టయితే మొత్తం పోస్టులు చూసినట్టయితే 11,662 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. అంటే కొత్తగా మనకు 6,000కు పైగా కొత్త పోస్టులను కలిపి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 6,000 పోస్టులను ఎలా చేయాలి? మరి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది, ఎలా చదవాలి, సమయం ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఏంటి అనే అంశాలుగా చూసినట్టయితే ఆల్రెడీ మనము గత సెప్టెంబర్ నుండి కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రిపరేషన్లోనే నిమగ్నమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్న సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చూసినట్టయితే ఎగ్జామ్ కాక చూసినట్టయితే జూన్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. మరి దానికి ఉన్న సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, ఇప్పుడు ఉన్న మార్కులు ఏంటి, మనం ఎంత చదివాం, ఎలా అయితే మనం సక్సెస్ అవుతాము అనే దాని మీద మనం చూద్దామండి. ఫస్ట్ చూసినట్లయితే మనకు హెచ్జిటి వారు చూసినట్టయితే హెచ్జిటికి సంబంధించినటువంటి పోస్టులు చూద్దాం. మరి హెచ్జిటి వాళ్ళకి సిలబస్ చూసినట్టయితే హెచ్జిటి సిలబస్లో మనకు చూసినట్టయితే మొత్తం కూడా 80 మార్క్స్కి ఉన్నాయండి. మరి 80 మార్క్స్ కాక చూసినట్టయితే ఇందులో మనకు ఏమేమి పేపర్స్ ఉన్నాయి అనేది చూసినట్టయితే జీకే మరియు కరెంట్ అఫైర్కి సంబంధించి చూసినట్టయితే 10 మార్క్స్ ఉంటాయండి. 10 మార్క్స్ అంటే 20 బిట్స్, 10 మార్క్స్ 20 బిట్స్ ఉండడం జరుగుతుంది. పిఐ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటాము, ఇది 10 మార్క్స్ అండి. మరి 10 మార్క్స్ చూసినట్టయితే 20 బిట్స్ ఉండడం జరుగుతుంది. ఇది మనకు సాధారణంగా. నెక్స్ట్ తెలుగు కాక చూసినట్టయితే మనకు చూడండి 12 మార్క్స్ ఉంటాయండి. ఈ 12 మార్క్స్లో చూసినట్టయితే కాంటెంట్ ప్లస్ మెథడాలజీగా చూసినట్టయితే 9+3 అంటే 12 మార్క్స్ ఉంటాయండి. అంటే కాంటెంట్ 9 మార్కులు, మెథడ్ 3 మార్కులు, మొత్తం 12 మార్క్స్ అండి. తర్వాతకి ఇంగ్లీష్ కాక చూసినట్లయితే 12 మార్క్స్. ఇందులో సేమ్ కాంటెంట్, మెథడ్ ఉంటుంది, 9+3 అండి, టోటల్ 12 మార్క్స్. అలాగే మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా 12 మార్కులు ఉంటాయి. కాంటెంట్ ప్లస్ మెథడాలజీ టోటల్ 9+3 12 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ సైన్స్ కాక చూసినట్టయితే సైన్స్ కూడా 12 మార్క్స్ అండి. కాంటెంట్ ప్లస్ మెథడ్ 9+3 టోటల్ 12 మార్క్స్. సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది, టోటల్గా 12 మార్కులు, కాంటెంట్ ప్లస్ మెథడ్ 9+3 టోటల్ 12 మార్క్స్ అండి. మనకి ఇక్కడ మరి హెచ్జిటి వారికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? హెచ్జిటి వారు కాక చూసినట్టయితే టెట్ డిఎస్సి అంటే టెట్లో మీరు ఇక్కడ కాంటెంట్ చదివారు కాబట్టి ఇక్కడ మనకు ఏంటంటే ఈ 60 మార్కులు అనేది ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీరు చదివినాయి కాబట్టి 60 మార్కులను ఈజీగా చేయగలుగుతారు. మీకు డిఎస్సిలో అడిషనల్గా చదవవలసినవి చూసినట్టయితే మనకు ఇక్కడ జీకే మరియు కరెంట్ అఫైర్ మరియు పిఐ ఈ 2 సబ్జెక్టులు అంటే 20 మార్కులకే మీరు చదవాలి. ఈ 20 మార్కుల మీద చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి 20 మార్కులకి ఎలా చదవాలి, కరెంట్ అఫైర్ ఏంటి, జీకే ఏంటి చూసినట్టయితే మనము గత 6 నెలల నుండి సంబంధించినటువంటి వివిధ సంస్థలు, జాతీయ సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి గత 1 ఇయర్ లేదా 6 నెలల నుండి జరిగినవన్నీ కూడా
మనం చదివినట్లయితే కరెంట్ అఫైర్ చేయవచ్చండి. ఇక మనకు స్టాక్ జిఎస్ ఉంటుంది, స్టాక్ జీకే ఉంటుంది. ఈ స్టాక్ జీకేలో చూసినట్టయితే ముఖ్యమైన తేదీలు, గ్రంథాలు, రచయితలు, పాత పేర్లు, కొత్త పేర్లు, నది ఒడ్డున ఉన్నటువంటి నగరాలు మరియు వివిధ గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశారు. నెక్స్ట్ ఐఎన్సి సమావేశాలు, ముఖ్యమైన ప్రాంతాలు, ఇలాంటివి అంశాల మీద మనకు స్టాక్ జిఎస్ బుక్ ఉంటుంది. ఆ స్టాక్ జీకే చదివినట్లయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ 10 మార్కులను సాధించవచ్చండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే మరి కొత్తగా సిలబస్ అంటే ఇక్కడ అడిషనల్గా మనకు సిలబస్ పెరగడం జరిగిందండి. గతసారి జరిగిన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఇప్పుడున్న పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సిలబస్లో చూసినట్లయితే అడిషనల్గా మనకు సైకాలజీ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. మరి ఆల్రెడీ మనం సైకాలజీకి సంబంధించి టెట్లో చదివాం కాబట్టి సైకాలజీని మనకు 3వ యూనిట్లో భాగంగా సైకాలజీ ఉన్నది కాబట్టి 4వ యూనిట్ భాగంగా సైకాలజీ ఉంది కాబట్టి దాన్ని చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక మనం కొత్తగా చదవాల్సింది ఏంటంటే భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించి మరి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యకు సంబంధించినటువంటి అంశాలను చదివినట్లయితే మనం ఈజీగా సక్సెస్ అవుతాము. ఈ 10 మార్కులను ఈజీగా సాధించవచ్చు. అంటే లాస్ట్ టైంకు మనకి ఇప్పుడు తేడా ఏంటంటే ఆల్రెడీ సైకాలజీ చదివి ఉన్నాం కాబట్టి ఒక 50% మార్క్స్ మనం ఖచ్చితంగా సాధించడానికి అవకాశం. అంటే 50 మార్క్స్ ఈజీ అంటే 50% అంటే 5 మార్క్స్. ఇప్పుడు చూడండి ఇక పిఐ చూసినట్లయితే పిఐ సబ్జెక్ట్ సంబంధించి చూసినట్టయితే ఏముందండి మనకు ఇక్కడ సైకాలజీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సైకాలజీకి సంబంధించినటువంటి సిలబస్ నుండి మనకు ఒక 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. 5 మార్క్స్ అంటే ఇదంతా కూడా ఓల్డ్ సిలబస్, ఆల్రెడీ ఇది టెట్ సిలబస్ కాబట్టి 5 మార్క్స్కు మనం ఈజీగా చేస్తాం. ఇప్పుడు కొత్తగా చదవాల్సినది చూసినట్టయితే భారతదేశ విద్యా చరిత్రను కొత్తగా చదవాలి, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించినది కొత్తగా చదవాలి, తర్వాతకి వర్తమాన భారతదేశంలో విద్యా అంశాలని ఉంటాయండి. ఇక్కడ చూడండి మొత్తం కూడా కొత్తగా ఇచ్చిన సిలబస్ చూస్తే ఒకటి భారతదేశ విద్యా చరిత్ర, భారతదేశ విద్యా చరిత్రను చదవాలి ఇది ఒకటి. ఉపాధ్యాయ సాధికారత ఇది కొత్త సిలబస్ అండి. నెక్స్ట్ చూసినట్టయితే విద్యా తత్వవేత్తలు అంటే తత్వశాస్త్రం కూడా చదవాలి. తత్వశాస్త్రం చదవాల్సి ఉంటుందండి. ఇది కొత్తగా ఉన్నది ఈసారి డిఎస్సిలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిలబస్ అండి. నెక్స్ట్ మరొకటి చూసినట్టయితే వర్తమాన భారతదేశంలో విద్యా సవాళ్ళు ఇది మనం చదవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్టయితే పాఠశాల నిర్వహణ ఇది కూడా కొత్తగా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ డిఎస్సిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకు అంశాలు. ఇవన్నీ కూడా పాత డిఎస్సిలో ఉన్న సిలబస్ అండి, కానీ ఈసారి మాత్రం కొత్తగా అడిషనల్గా ఇవి వచ్చాయి. వీటితో పాటు మనకు కరిక్యులమ్స్ను కూడా చూసినట్టయితే కరిక్యులమ్స్ చూసినట్టయితే చూడండి మనకు ఎన్సిఎఫ్ ఉందండి. స్కూల్ కరిక్యులం అనేది రావడం జరిగిందండి. ఈ ఎన్సిఎఫ్ కరిక్యులం అనేది కొత్తగా ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ కరిక్యులం అడిషనల్గా చదవాలి. మనం ఆల్రెడీ ఎన్సిఎఫ్ 2005 చదివాం, తర్వాతకి ఎస్సిఎఫ్ 2011 చదివాం, టీచర్ ఎడ్యుకేషన్ కరిక్యులం కూడా చదివాం. కాబట్టి ఇక్కడ ఎస్సిఎఫ్ మాత్రమే స్కూల్ ఎడ్యుకేషన్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనేది ఇది పాఠశాలకు సంబంధించిన కరిక్యులం అండి. కేవలం స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కరిక్యులం ఇది చదవాల్సి ఉంటుంది.
ఇవి మనకు చదవలసిన అంశాలండి. ఎస్జిటి వారికి ఇది సువర్ణ అవకాశం. ఎందుకనగా ఎక్కువగా పోస్టులు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాలకి పోస్టులు లేని వాళ్ళ అభ్యర్థులు చాలా మంది ఆందోళన పడ్డారు. కానీ దీనితో అన్ని జిల్లాలకు కూడా పోస్టులు రావడం జరిగిందండి. కాబట్టి అన్ని జిల్లాల్లో అభ్యర్థులు డిఎస్సిని సాధించేందుకు కృషి చేయండి. ఈ విధంగా మనం ప్రణాళికకు ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ సాధిస్తాం. ఎందుకంటే ఎస్జిటిలో ఏంటంటే 60 మార్కులకు మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. టెట్ సిలబసే డిఎస్సి సిలబస్ ఉంటుంది. మీరు అడిషనల్గా కొత్తగా చదవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్ జిఎస్ మరియు పిఐ మాత్రమే చదవాలి. ఇది ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించినది. నెక్స్ట్ ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చూసినట్టయితే, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ అభ్యర్థులకు చూసినట్టయితే మనకు సేమ్ అండి. కరెంట్ అఫైర్ ప్లస్ జీకే ఈ రెండు కూడా 10 మార్కులకు ఉంటాయండి. అంటే 20 బిట్స్ ఉంటాయి. ఇది ఎస్జిటి వారికి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక పిఐ కూడా వీరికి ఏముంటుంది, ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి ఉంటుంది, ఎస్జిటి వారికి కూడా ఉంటుంది. ఇందులో కూడా 20 బిట్స్ అండి. ఇక్కడ సిలబస్ అంటూ ఏమి చేంజ్ ఉండదండి. ఈ రెండు టాపిక్లు స్కూల్ అసిస్టెంట్ వారికి ఎస్జిటి వారికి సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏముంది, కాంటెంట్ ఉంటుంది. వారికి సంబంధించినటువంటి కాంటెంట్ కాక చూసినట్టయితే మనకు 44 మార్కులు అండి. అంటే 88 బిట్స్ ఉంటాయండి. 88 బిట్స్. తర్వాతకి మెథడాలజీ చూసినట్టయితే మనకు 16 మార్కులు ఉంటాయండి. అంటే 32 బిట్స్. ఇది మనకు సాధారణంగా అంటే ఇక్కడ చూసినట్టయితే 80 మార్కులకు ఈ ఎగ్జామ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు సిలబస్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రము వారి కాంటెంట్ ఏముంటుంది, వారి మెథడ్ ఏముంటుంది. ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి చాలా ఈజీ అనమాట. కాబట్టి ఈ విధంగా మనకు స్కూల్ అసిస్టెంట్ అయినా ఎస్జిటి అయినా కొత్తగా చదవాల్సిన సబ్జెక్టులు ఏంటంటే పిఐ ఒకటి మాత్రమే. దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టుకుంటూ మనము ప్రతిరోజు కాంటెంట్లో భాగంగా పిఐని ప్రతిరోజు ఒక టాపిక్ చదువుకుంటూ పోతే ఎక్కువ మార్కులు సాధిస్తామండి. మరి ఎక్కువ మార్క్స్ సాధించాలంటే చదివే విధానం ఎలా ఉండాలి? మనం ఆల్రెడీ కాంటెంట్ మెథడ్లు చదువుతున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా స్టాక్ జిఎస్ మీద ప్రతిరోజు ఒక 1 అవర్ స్టాక్ జిఎస్ మీద సమయం కేటాయించినట్లయితే ప్రతిరోజు ఒక చదువుకోవచ్చు. అంటే ఒకరోజు తేదీల గురించి చదువుకోండి, ఒకరోజు పాత నగరాల గురించి, ఒకరోజు కొత్త పేర్ల గురించి, ఒకరోజు ఐఎన్సి సమావేశాలు, ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటూ పోతే అంటే మనం ఇట్లా ఏప్రిల్ వరకు కానీ మార్చి అంటే ఏప్రిల్ 2 నెలలు ప్లాన్ చేసుకున్నట్లయితే స్టాక్ జిఎస్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మనం కవర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రతిరోజు ఒక 2 గంటలు ఈ పిఐకి కేటాయించుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు అంటే కొత్తగా వచ్చిన సిలబస్ను పాత సిలబస్ను ప్యారలల్గా చదువుకుంటూ పోతున్నప్పుడు మనము కొత్త సిలబస్కు ఒక 5 అవర్స్ కేటాయించి మిగతా పాత సిలబస్కు మిగతా సమయాన్ని కేటాయించినట్లయితే ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాము. ఈ విధంగా చదివి మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నా. ఓకే, ఆల్ ద బెస్ట్.